అసలు ఆ సొట్ట బుగ్గల్లో ఎంటర్టైన్మెంట్ ఉందా, టాలెంట్ ఉందా, అందం ఉందా ఏంటో తెలియదు కానీ మిస్టర్ నవీన్ గారు, ఇదిగోండి మైక్ ఇస్ ఆల్ యువర్స్. డ్యాన్స్ చేసి అలసిపోయా, కొంచెం అదే వాటర్ ఉందా స్టేజ్ లో? ఇక్కడ పెడతా ఉన్నారు, ఇది వాటరే కదా? ఓకే ఓకే, జెన్జీ కిడ్స్ వాటర్ ఇది. చాలా చిట్టీలు వచ్చినట్టున్నారు. లవ్ యూ చిట్టీస్. ఎలా ఉన్నారు మై జానే జిగర్స్? బ్యాక్ స్టేజ్ ఎవరితోనో పందెం పెట్టాను, నవీన్ మీరు వెస్ట్ కోస్ట్ లో సియాటిల్, కాలిఫోర్నియా అలాంటి ఎనర్జీ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకండి అని. నేను అన్నా మీరు మా ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ కొంచెం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళకి కరెక్ట్ మీటర్ తగిలితే బాల్టిమోర్ ని కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి మార్చేస్తారు మా వాళ్ళని. So let me ask you one more time. Are you ready to have a good time, Johnny Jiggers? బ్యాక్ స్టేజ్ ఇందాక బెట్టు కట్టిన అయినా చూసుకోండి ఒకసారి. లవ్ యూ సో మచ్. ఒకసారి అటెండెన్స్ తీసుకుందామా? చాలా మంది ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కనిపిస్తున్నారు. అసలు మీకుందా గ్రీన్ కార్డు? నువ్వు B1 B2 కదా? నువ్వు కాసేపు కూర్చో. చేరండి. ఓకే డన్. ఒకసారి జీసీ వాళ్ళందరూ వేసుకోండి. మేనేజర్ వాళ్ళకి సంబంధాలు ఏమైనా ఉంటే పంపించండి అర్జెంటుగా. మన H1B OPT CPT ఒకసారి వేసుకోండి. నా నెక్స్ట్ సినిమా రిలీజ్ డేటు, మీ జీసీ ప్రయారిటీ డేటు రెండు తొందరగా రావాలని కోరుకుంటున్నా. ఇంత రెస్పాన్స్ ఆటా కన్వెన్షన్ మొత్తంలో ఇప్పటి వరకు రాలేదే. అది మా జానేజీ గారి ప్రేమ. థ్యాంక్ యూ వెరీ మచ్. జయన్ చల్లా గారు ఎయిర్పోర్ట్ లో దిగంగానే ఆధార్ కార్డు లాగేసుకున్నారు. వెళ్ళేటప్పుడు గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు, పొద్దు నుంచి కనపడట్లేరు. వాళ్ళ వైఫ్ ని దాకా బ్యాక్ సైడ్ అడిగాను, సార్ ఎక్కడ ఉన్నారంటే ఆయన నాకు దూరంగా ఉంటారండి అన్నారు. ఆధార్ కార్డ్, నా గ్రీన్ కార్డ్ కాకపోయినా కనీసం కాస్కో కార్డ్ ఇవ్వండి సార్. ఇంత పెద్ద లిస్ట్ ఉంది నాకు. మా అమ్మాయి ఐటమ్స్ తీసుకురామని చెప్పింది. $2.50 ఏదో డిస్కౌంట్ ఉందంట గుడ్ల మీద. ఆ $2.50 కోసం ఇప్పుడు నవంబర్ దాకా గుడ్లు తినాలా నేను? థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ లవ్ యూ. ఇక్కడ పుట్టిన వాళ్ళు కూడా వచ్చారా? లైక్ ప్రాపర్ అమెరికన్ పాస్పోర్ట్. దేశీ పీపుల్. నేను నెక్స్ట్ 2 minutes కొంచెం యాక్సెంట్ మార్చాలి. మీరు అమెరికన్ కిడ్స్, I'm super excited to be here in Baltimore, Washington. Super excited. That's just water. I have a passport and I'm jet lagged. I love Gen Z kids. Thank you so much. నా ప్రతి సినిమాని సపోర్ట్ చేసినందుకు. ఆల్ ద Gen Z kids. ఇక్కడ పిల్లలకి అక్కడ పిల్లలకి ఒక తేడా నేను నోటీస్ చేశాను. We love you. I'll call your mom. Don't worry. మేనేజర్ వాళ్ళకి సిటీ నుంచి ముందు చెక్ చేయి ఫస్ట్. All the Gen Z kids here have one thing which we didn't have growing up. It's called therapy. ఇందాక ఎవరో చెప్తున్నారు మా అబ్బాయి థెరపీకి వెళ్తున్నాడండి అని. మేము పెరుగుతున్నప్పుడు మాకు కూడా ఒక థెరపీ ఉండింది ఇండియాలో. ఇట్ వాస్ కాల్డ్ చెప్పు దెబ్బలు. యూ షుడ్ ట్రై దట్ హియర్. నేను 911 కాల్ చేసే లోపలే వచ్చేసేది నాకు. సూపర్ ఎక్సైటెడ్ టు బీ హియర్. చాలా మంది అడుగుతుంటారు, నవీన్ నువ్వు అమెరికాకి ఎందుకు వెళ్తుంటావు అన్నిసార్లని. సింపుల్ రీజన్, నా ఫస్ట్ సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కానివ్వండి, జాతిరత్నాలు కానివ్వండి, మిస్ శెట్టి మిస్ పోలిశెట్టి కానివ్వండి, అనగనగా ఒక రాజు, చిచోరే, ఈ సినిమాలన్నిటికీ ఫస్ట్ ప్రీమియర్ షో ఇక్కడే పడి అమెరికా నుంచి ఒక బ్లాక్ బస్టర్ టాక్ అందించి నన్ను అక్కడ వెనకాల ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టిన మీ అందరికీ కోటి ధన్యవాదాలు.
సంక్రాంతి టైంలో వచ్చిన అనగనగా ఒక రాజు అంత కాంపిటీషన్ 7 సినిమాల కాంపిటీషన్తో వచ్చినా కూడా దాన్ని బ్లాక్ బస్టర్ చేసినప్పుడు ఇక్కడ ఈస్ట్ కోస్ట్కి వచ్చి మీకు పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పుకుందామని టూర్ ప్లాన్ చేశాను. బట్ ఆ టైంలో స్నో స్టామ్ వచ్చి మేము రాలేకపోయాం జనవరిలో. సో ఈ ఆట గురించి ఎప్పుడైతే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఐ థాట్ ఐ షుడ్ మేక్ ఇట్ అ పాయింట్ టు కమ్ హియర్. ఒక ఇన్స్టా స్టోరీలోనో ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టితే మిమ్మల్ని థ్యాంక్ చేయడం నాకు సరిపోదనిపించింది. అందుకే ఐఎమ్ హియర్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ దట్ వెంట్ అవుట్ అండ్ బాట్ అ టికెట్ అండ్ వాచ్డ్ మై మూవీస్. ఐ నో యూ గైస్ వర్క్ రియలీ హార్డ్ హియర్ ఫర్ ద డాలర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ టైమ్ అండ్ మనీ ఆన్ మై ఫిల్మ్స్. ఐఎమ్ ఇండెటెడ్ టు యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పేరెంట్స్ ఒక కలగనే వాళ్ళు. నేను ఇక్కడ నా సినిమాలు మీరు హిట్ చేయకపోయి ఉంటే నేను కూడా ఇక్కడ ఓపీటీ సిపిటీ అని జుట్టుడిపోయి టెన్షన్లో తిరిగేవాడిని. సో నన్ను ఆ బాధల నుంచి తప్పించినందుకు పేరున ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు నేను కరెంట్లీ రైటింగ్ 2 films. సో నెక్స్ట్ ఇయర్ మైత్రి మూవీ మేకర్స్ నేను ఒక వెరీ వెరీ ఫన్ ఫిల్మ్ వీఆర్ బ్రింగింగ్ టు యూ. హోప్ఫుల్లీ బై నెక్స్ట్ సమ్మర్ ఇట్ షుడ్ బీ హియర్. ఎప్పట్లాగానే మిమ్మల్ని ప్రీవియస్ మూవీ కంటే నెక్స్ట్ మూవీ ఇంకా ఎంటర్టైన్ చేయాలి, ఇంకా ఎంగేజ్ చేయాలని నా ప్రయత్నం. సో నెక్స్ట్ మూవీ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఇట్స్ అ స్క్రిప్ట్ దట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఐఎమ్ షూర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. శ్రీముఖిని వాళ్ళ నుంచి నాకు టెన్షన్ వస్తుంది. ఏమైనా పంపించారు వెనకాల నుంచి? లేదు, కీరవాణి గారు రెడీగా ఉన్నారు. ఓ ఓకే ఓకే. ఆస్కార్ అవార్డ్ పంచదార బొమ్మ బొమ్మ. మనం హీస్ అ లెజెండ్ కీరవాణి గారు. మనం ఎక్కువ వెయిట్ చేయించకూడదు. సో ఐఎమ్ గోనా మీట్ యూ గైస్ వెరీ సూన్ విత్ అ న్యూ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ జానజీ గర్స్. ఒక డైలాగ్ కూడా చెప్పొచ్చు కదా. ఒక డైలాగ్ కూడా పాట అని అడుగుతున్నారు దే వాంట్ సాంగ్. ఓకే, ఆటా కన్వెన్షన్ కోసం ఒక 2 lines. yes మా మెగాస్టార్ చిరంజీవి గారి పాట. ఓకే, are you guys ready to sing with me? ఆట కావాలా పాట కావాలా వర్జీనియా ఆష్బోర్న్ లో ఇల్లు కావాలా జాబ్ కావాలి జీసీ కావాలి ఇండియా నుండి 6 months కి పేరెంట్స్ రావాలి వాషింగ్టన్ డీసీ వెళ్ళొద్దామా ఫుల్లీ ఫన్ను చేసి ఎంజాయ్ చేద్దాం ప్రయారిటీ డేట్ తొందరగా రా H1B లాటరీలో పేరు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. I love you America. Thank you very much for making this little boy's dream come true. God bless you. See you at the movies. This is Naveen Polisheri. Thank you so much. Give it up for Naveen Polisheri, everyone. Thank you so much, Naveen, for being an amazing entertainer. Our Jani Jigar.